ఎప్పుడు ఎలా ఉన్నా తినేవాడు. ఫస్ట్ టైం నీ చేత్తో చేసిన చికెన్ ఫ్రై చాలా బాగుందని చెప్పాడు. నాకైతే ఇంకెక్కలేను, మునగ చెట్టు ఎక్కేసాను. వద్దులే ఇరిగిపోయిద్దని దిగేసాను. నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూడండి. ఒక కడాయిలో నూనె అలా వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా అవన్నీ వేసుకొని బాగా కుక్ చేసి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వాటిని బాగా కలుపుకొని కుక్ చేయాలి. బాగా కుక్ చేశాక ఒక సైడు చికెన్ అనేది పసుపు, సాల్ట్ అలా వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ 90% అయితే ఉడికిపోయింది. మనం కుక్ చేసిన దాంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి తగినంత కారం అలా అయితే వేసుకొని సాల్ట్ కొద్దిగా అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా రోట్లో అయితే దంచుకుంటూ ఉంటాను మసాలా పొడి అయితే. ఇట్లా ధనియాలు, చెక్క, మొగ్గ, వెల్లుల్లి, కొబ్బరి అలా సింపుల్గానే తయారు చేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గ పెడితే అబ్బబ్బా వేడి వేడి దాని మీద ఇట్లా కొత్తిమీర వేసుకొని తింటుంటే టేస్టే వేరు. ఒకసారి ట్రై చేయండి.